హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ చూద్దామండి. మా పిల్లలు వచ్చే టైంకి స్నాక్స్ చేయాలి. మార్నింగ్ పని అంతా అయిపోయింది, వీడియో తీయడం అయితే కుదరలేదు. సరే, ఈరోజు వాళ్ళకైతే స్నాక్స్ కోసం అయితే శనగలు చేద్దామని శనగలు నానబెట్టేసాను. మార్నింగే నానబెట్టాను, చక్కగా నానిపోయాయి. వాటిని వాళ్ళు వచ్చి రాగానే అడిగేది ఏంటంటే, అమ్మ ఏం చేస్తామని అడుగుతారు. సో వాళ్ళ కోసం అయితే స్నాక్స్ చేద్దామని రెడీ అవుతున్నానండి. రండి, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. శనగలు అవన్నీ నానబెట్టేసాను. ఇవి కడిగేసుకుని ఉడకబెట్టుకోవాలి. శనగలు ఉడకబెట్టేసుకుని ఉడికించేసుకోవాలి. నీళ్ళు వేసేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత చూసుకొని ఉప్పు వేసుకోవాలి. కాకుండా ఉడికిపోయాయి. అరే చూడండి, చక్కగా ఉడికిపోయాయి కదా, చెయ్యి కాలిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే కనుక పడుతుంది. ముందే వేస్తే త్వరగా ఉడకవండి శనగలు. సో కొద్దిగా మెత్తబడిన తర్వాత సరిపోతుంది ఉప్పు. ఒక 10 నిమిషాలు అలా మళ్ళీ ఉడికించుకుంటే శనగలకైతే ఉప్పు పడుతుంది. చూడండి, మెత్తగా అయితే ఉడికిపోయాయి కదా. ఉప్పు కూడా బాగా పట్టింది. నేను వంపేసుకుని తాలింపు కోసం అయితే ముందుగా కడాయి పెట్టుకుని స్టవ్ మీద స్టవ్ వెలిగించుకుని రెండు వెల్లుల్లి రేకులు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు ఉంటే మినపప్పు వేసుకోండి. కొద్దిగా మినపప్పు, దీనికి వేరే కారం ఏం అవసరం లేదండి. ఇక అవసరం అనుకుంటే కనుక కాస్తంత కారం పొడి వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి పౌడర్ ఉంటుంది కదా, జస్ట్ ఒక చిటికెడలా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులో శనగలు వేసేసుకోవడం. వేసుకుని మంచిగా వేయించుకోవాలి. మీరు శనగలో ఉప్పు తక్కువ వేసుకుంటే దీంట్లో ఇప్పుడు వేసుకోవచ్చు సాల్ట్. నేనైతే కరెక్ట్గా సరిపోయేదంతా వేసాను, సో సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు.
చూడండి. అంతే. కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కాస్తంత ఆనియన్ నిమ్మకాయ వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. ఒకసారి కిందకి వెళ్ళాలి ఆటో దగ్గరికి తీసుకురావడానికి. ఏమైనా పిల్లలు వస్తారు. ఆటో అతనైతే జాగ్రత్తగా అవతల సైడ్ నుంచి అవతల సైడ్కి అయితే తీసుకొస్తున్నారు నెమ్మదిగా. ఈవినింగ్ కదండి, ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇతనైతే భలే తీసుకొస్తారని చాలా జాగ్రత్తగా తీసుకొస్తారు పిల్లల్ని. ఆ పిల్లని అయితే ఎత్తుకొని మరీ తీసుకొస్తున్నారు చూడండి. నెమ్మదిగా అటు ఇటు చూసుకుంటా. పిల్లల్ని వదిలేస్తే మరి చాలా డేంజర్ ఉంటుంది. అందుకే అసలు పన్ను అనుకుని కిందకి రావడం, మనం అవతలకే వెళ్ళకుండానే అతనే తీసుకొచ్చేస్తున్నారు. నేనేం కొన్నాడు, డబ్బులేం తీసుకురాలా. బండి వస్తుంది. ఏ వాటర్ తాగలేదా? పడిపోతా నెమ్మదిగా తిరగేసి పెట్టుకున్నావు ఏంటమ్మా బెల్ట్? తిరగేసి పెట్టారా? నెమ్మదిగా ఎక్కండి, కొట్టుకోకుండా. మెట్లు ఎక్కినప్పుడు కూడా కొట్టుకోవడమే. ఎక్కండి. ఎక్కడ సిద్ధు? సిద్ధు ఏమన్నా కావాలి? అది తెలుసు, నువ్వు అడుగుతావని. ఒకటి శనగలు చేసి పెట్టింది తీసుకో. బట్టలు మార్చుకుని తినొచ్చు కదా. వాళ్ళు ఎందుకు గుప్తున్నా? ఏం కావాలా? ఏంటది? ఇదిగో నా ఫ్రెండ్ ఇచ్చాడు. ఎవరిచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు? ఇదిగమ్మా, బట్టలు మార్చేసుకుని తినే. మన ఇద్దరు ఉండేది కదా, నేను తెచ్చాను. మా స్కూల్లో కూడా అవుతాను. చెప్పాను కదండి, ఇంటికి రాగానే ఏమన్నా ఉంటే పెట్టు అంటారని. సేమ్ చూసారు కదా, అదే డైలాగ్ వస్తుంది. ఏమన్నా కావాలని. ఇవైతే వాళ్ళకి ఇష్టం అండి శనగలు, అందుకే చేసి పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ఉంటాను. బాయ్ అండి.